టోటల్‌గా ఈ ఫిరాయింపులు చట్టం మొత్తం ఎప్పటినుంచో గతంలో నుంచి నడుస్తా ఉంది. ఆహ్, మీ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కేసేయడం, తర్వాత ఈ జరిగిన ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత, స్పీకర్ తీర్పొచ్చిన తర్వాత మీకేమనిపించింది దీన్ని చూసిన తర్వాత? అంటే చిన్నగున్నప్పటి నుంచి మనం అందరం పేపర్లు చదువుతుండే కదా! అప్పుడప్పుడు ఒక హెడ్‌లైన్ వస్తది. ప్రజాస్వామ్యం కూని అనేటువంటి ఒక మాట వస్తది. ఇంగ్లీష్‌లో చాలా ఫేమస్ వర్డ్ ఉంటే మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అని. హ్మ్. అది ఎవరికైనా తెలుసుకోవాలి అని అనుకుంటే నిన్న జరిగినటువంటి ఉదంతాన్ని చదివితే సరిపోతది. ఇది ఎంత దుర్మార్గమైన తీర్పు అనంటే, ఒక వ్యక్తి ఇంకొక పర్సన్‌ని అందరి మధ్యల, వేల మంది మధ్యల సంపి నేనే సంపినా అని చెప్పి పోలీస్ ముందు లొంగిపోతే, అది న్యాయస్థానానికి పోతే న్యాయస్థానంలో ఉన్న జడ్జి మాత్రం లేదు లేదు ఈయన చెప్పినా కానీ నేను ఒప్పుకోను, ఈయన హంతకుడు కాదు, ఈయన నేరస్తుడు కాదు అని చెప్పి బయటకు వదిలేస్తే ఎంత దారుణంగా ఉంటుందో అంత దారుణంగా ఉంది నిన్నటి తీర్పు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా సరే మిగిలిన వాళ్ళ విషయంలో స్పీకర్ గారికి కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఆ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు ఎదుర్కోవడం చేతగాక తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు, మేము కాంగ్రెస్ కండువా కప్పుకోలేదనొచ్చు, తిరంగా కండువా కప్పుకున్నాం అనుకోవచ్చు, గుడి కండువా కప్పుకున్నాడు, ప్రసాదం ఇచ్చిన రేవంత్ రెడ్డి ఏదైనా చెప్పొచ్చు. కానీ దానం నాగేందర్ గారికి ఆ ఆప్షన్ లేదు, అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇచ్చినటువంటి లిస్టులో ఉన్నాడు, బీఫామ్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసిండు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు సోనియా గాంధీతో సహా ప్రతి ఒక్కరూ ఆయనను గెలిపియాలి మా చేయి గుర్తు మీద అని చెప్పి ప్రచారం కూడా చేసినారు. అయినా కానీ ఇది సరిపోదు, ఆయన పార్టీ మారలేడు, ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాడు, మా పార్టీడు కాదు, అసలు మా పార్టీ టికెట్ ఇవ్వలేదు అంటే ఇది ఎట్లుందంటే అన్నీ చూస్తాము కానీ దేన్ని ఒప్పుకోమనేటువంటి ఒక గుడ్డితనం అంటారు చూసిరా. ఆ మహాభారతంలో ఒక లైన్ ఉంటుంది భార్గవ్, ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకుని రాజ్యం పాలించింది అంటారు కదా. ఈరోజు అసెంబ్లీలో న్యాయాన్ని కాపాడాల్సినటువంటి న్యాయమూర్తి హోదాలన్నటువంటి స్పీకర్ గారు కూడా కళ్ళకు గంతలు కట్టుకున్నాడా లేదంటే కాంగ్రెస్ పార్టీ గంతలు కట్టిందా అనే విషయం మాత్రం అర్థమైతలేదు. ప్రజలు చూస్తున్నారు, ఇంత గుడ్డిగా వాళ్ళు కళ్ళు మూసుకొని ఉండొచ్చు కానీ ప్రజలు మాత్రం కళ్ళు తెరిచి జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య హత్యను బరాబర్ చూస్తున్నారు. తగిన సమయంలో తగిన ఆన్సర్ బరాబర్ చేస్తారు. ప్రభుత్వం సాధారణంగా ప్రభుత్వం ఎవరిది ఉంటే, గవర్నమెంట్ ఎవరిది ఉంటే, ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళు స్పీకర్గా ఉంటారు. అట్లా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్గా అంటే తీర్పు వస్తుందని వాళ్ళు మాత్రం ఎట్లా అనుకున్నారు, వీళ్ళు కూడా ఎట్లా తీర్పు ఇది చేస్తారు? సాధారణంగా స్పీకర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉంటారు కదా, ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళే ఉంటారు. అంటే ప్రైమరీగా స్పీకర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్ అయినా కానీ ఒక్కసారి ఆయన స్పీకర్ పదవిలోకి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పేటువంటి రూల్స్ కానీ ఆయన పైన ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఆయన మెంబర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఆయన అసెంబ్లీకి ఒక పెద్దన్న లెక్క, ఆయన ఒక జడ్జికి ఉండేటువంటి అధికారాలు కానీ రాజ్యాంగబద్ధంగా ఆ హోదా కూడా ఉంటుంది. ఇప్పుడు ట్రిబ్యునల్ జడ్జి హోదాలో ఉన్నారు ఆయన. అంటే ఒక న్యాయమూర్తికి ఉన్నటువంటి అన్ని హక్కులు ఏమంటారు ఆ నైతికత కూడా ఆయన చుట్టూ ఉంటుంది. సరే నేను నీకు చెప్పిన భార్గవ్ మీరు జర్నలిస్టు అని అన్నా, నేను కాదే కదా జర్నలిస్టు, నేను వేరే రోల్ అంటే నేనేం చేస్తా, నువ్వు జర్నలిస్ట్ నువ్వు చెప్పుకున్నావు, నేను కూడా గుర్తించిన, కానీ నువ్వేమంటున్నావు నీకు అవకాశం ఉంది, నేను కాదంటే నేనేం చేస్తా. ఇప్పుడు స్పీకర్ కూడా ఏంటంటే ప్రపంచం అనేది స్పీకర్ అంటుంది, ప్రతిపక్షం స్పీకర్ అంటుంది, సొంత పార్టీ స్పీకర్ అంటుంది, ఆయన మాత్రం లే నాకు స్పీకర్ కానే కాదు, నేను కాంగ్రెస్ పార్టీ మెంబర్, వాళ్ళు చెప్పినట్టు ఇంటా అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి అయితే లేదు. సరే మీరు అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సానుకూలంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిందంటే, ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు, ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు లక్షల మంది ఒక హోప్ తోని ఒక పార్టీకి ఓటేసిన తర్వాత లే నాకు పైసలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి, కాంట్రాక్ట్లు ఇస్తా అన్నాడు, లేదంటే మా బామ్మర్దికో సడ్డకునికో 100 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తా అన్నాడు, నేను పోతానంటే అంతకంటే దుర్మార్గం ఏముంటుంది. కాబట్టి ఇది ఎట్లా ఉంటుందంటే బీఆర్ఎస్ పార్టీ అంశంగా చూసినప్పుడు చాలా మందికి చాలా డిఫరెంట్ కోణాలలో చూడడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది ప్రజల అంశము, ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి అంశము, ఎన్నికలలో ఉన్నటువంటి మిగిలిపోయిన కొంత నైతికతకు సంబంధించిన అంశం అనేటువంటి ఒక కన్సర్న్ కోణంలో చూస్తే జరుగుతున్న అన్యాయం పట్ల అందరికీ ఆవేదన కలుగుతుంది. అంటే స్పీకర్కి ఎట్లాంటి ఎవిడెన్స్ దొరకలేదని చెప్పి ఇట్లాంటి తీర్పు వచ్చిందని చెప్పి చాలామంది బయట మాట్లాడుకుంటారు. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది, ఏ పార్టీ నుంచి పోటీ చేసినాము, ఎక్కడ పోటీ చేసినాము అనేది క్లియర్ కట్గా ఉంటుంది. ఆ ఎవిడెన్స్ కూడా దొరకలేదా అనేది ప్రశ్న. ఇప్పుడు అంటే ఒక సామెత ఉంటుంది కదా, నిద్ర పోయిన వాడిని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు, నువ్వు ఏం చేసినా లేపలేవా అని చెప్పి తెలంగాణ ఉద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీ గురించి కేసీఆర్ గారు పదే చెప్తుండే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా అంటే నిద్రలో ఉండరాలు, నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తుంటారు. ఎందుకంటే అవకాశాల కోసము లేదంటే ఇతరత్ర రకరకాల ఒత్తిళ్ల ఆధారంగానే వాళ్ళు పనిచేస్తుంటారు. సరే మీరు స్పీకర్ గారి దగ్గరకు వస్తే స్పీకర్ గారు ఏమంటున్నారు,
మాకు సరైన సాక్ష్యం లేదంటున్నారు. సరైన సాక్ష్యం అంటే ఇంకేం కావాలి మరి? దానం నాగేందర్ వచ్చి చెప్పాలా నేను బరాబర్ కాంగ్రెస్ పార్టీలో చేరినా నన్ను సస్పెండ్ చేయండి అని చెప్పాలా? లేదు మీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంది, కనీసం ఆయన స్పీకర్ గారికి ఉన్నటువంటి ఆఫీస్ కానీ స్పీకర్ గారికి కానీ ఒక కంప్యూటర్లో వెబ్సైట్లో వెళ్ళి ఈయన ఏడ పోటీ చేసిన చూసుకునేంత ఓపిక కూడా లేదా, అంటే నాలెడ్జ్ లేదా? మొత్తం అసలు స్పీకర్ వ్యవస్థ ఉన్నదా చచ్చిపోయిందా రాష్ట్రంలో అనేటువంటి ఒక భయం స్టార్ట్ అయింది ప్రజలలో. ఎందుకంటే ఇప్పటికీ కూడా కొంత గౌరవం రాజకీయాలలో మిగిలిపోయింది అంటే అసెంబ్లీ వ్యవహారాల పట్ల కొంత మిగిలిపోయింది. సరే బయట బహిరంగ సభలలో బట్టలు చింపుకొని అడగోలుగా మాట్లాడుకునే కల్చర్ రావచ్చు, కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక సరే అఫ్ కోర్స్ అసెంబ్లీలో కూడా అదే మాట్లాడుతున్నాడు. ఆయన పేగులు మెడలు వేసుకుంటా టైపే మాట్లాడాడు. ఆడ మహిళా జర్నలిస్టులను బయటకు ఉరికిచ్చి బట్టలు కూడా తీసి కొడతా అన్నాడు. సరే అయినా రేవంత్ రెడ్డి లాంటి ఒక అధమమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడ్డగోలు మాటలు మాట్లాడిన తర్వాత కూడా కొంత గౌరవం మిగిలిపోయింది అసెంబ్లీలో. కానీ స్పీకర్ గారి ఈ తీర్పుతోని అసెంబ్లీ పైన ఉన్నటువంటి నమ్మకాన్ని గౌరవాన్ని పూర్తిగా తుడిచేసేటట్టు ఆయన జడ్జిమెంట్ ఇచ్చినారు. కాబట్టి ఐ థింక్ అది ఆయన విచక్షణకు వదిలేస్తే బెటర్ ఏమో. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా ఆ పార్టీ వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళని మేము అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు ఈ కల్చర్ని స్టార్ట్ చేసిందే కేసీఆర్. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎల్పీలని స్వాధీనం చేసుకున్నాడు, ఎల్పీలను విలీనం చేసుకున్నాడు. కనీసం బీఎస్పీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా వదలలేదు. మొత్తం సంతల గొర్రెల్ని కొన్నట్టు బర్రెల్ని కొన్నట్టు ఆయనే స్టార్ట్ చేసిండు. వాళ్ళు చేస్తే అది, మేము చేస్తే ఇదా అనే క్వశ్చన్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి దాన్ని? నెక్స్ట్ టైం ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మీరు ఇంటర్వ్యూ చేసిన ప్రతి వ్యక్తిని నా దగ్గరికి పంపించండి. 4-5 హిస్టరీకి సంబంధించిన ముచ్చట్లు ఒక హిస్టరీ స్టూడెంట్గా చెప్తా. వాళ్ళు రోజు పొద్దున లేసి రాత్రి వరకు మా అమ్మ మా తాత మా నాయన కంటే ఎక్కువ ప్రేమ ఉంది మాకు, ఇందిరాగాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ డైలాగులు చెప్తారు కదా. ఈ దుకాణం స్టార్ట్ చేసిందే ఈ ఏమంటారు ఫిరాయింపుల వైరస్ని, కరోనా లాంటి ఫిరాయింపుల వైరస్ని స్టార్ట్ చేసిందే ఇందిరాగాంధీ. ఆమె దేశంలో ఒక నియంత లెక్క మారి ఒక అప్రజాస్వామికమైనటువంటి ఎమర్జెన్సీని పెట్టిన వ్యక్తి. ఆ మెంటాలిటీతోని వేరే పార్టీలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీకి అడ్డుగా నిలబడితే వాళ్ళని నయాననో భయాననో బెదిరించి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలను ఖతం బట్టి మరి సొంత పార్టీలో కలుపుకున్నటువంటి నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందుకే ఆయారాం గయారాం అనేటువంటి కల్చర్ని మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. సరే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు తప్పించి అందరూ చేరిండ్రు కాబట్టి వాళ్ళు మర్చిపోయినట్టు వాళ్ళ పార్టీ చరిత్ర. మేబీ వాళ్ళు ఏమైనా టీడీపీలో నుంచి కాంగ్రెస్కి వచ్చిన నేతలు కావచ్చు మీతో మాట్లాడిన వాళ్ళు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు ఎవరికైనా అడగని చెప్తారు, అవును ఇది మా తప్పే, ఈ కరోనా మేమే తయారు చేసినాము, ఏమంటారు ఈ డిఫెక్షన్ కరోనా మేమే స్టార్ట్ చేసినాము, ఈ దరిద్రం మాకే చుట్టుకుంది అనేక సార్లు, ఆ పాపం అంతా మాదైనటువంటి ఒపీనియన్ మీరు అట్లీస్ట్ ఆఫ్ ది కెమెరా అయితే ఒప్పుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీనే ఈ దేశంలో ఫిరాయింపులను స్టార్ట్ చేసింది. ఇంకా సిగ్గులేని అంశం ఏంటిదంటే వాళ్ళ మమ్మీ ఇందిరాగాంధీ అయారాం గయారాం స్టార్ట్ చేస్తే ఈయన రాజీవ్ గాంధీ గారు వచ్చి దానికి ఏదో కొంచెం టైట్ చేసి అట్లా పోతే ఎట్లా కష్టమైతే ఫిరాయింపుల చట్టం అని ఒక కొత్త దుకాణం పెట్టినాడు. అది కూడా దమ్ములేని వెనుముక్కలేని చట్టం తీసుకొచ్చినాడు. ఇక ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఏంటిది ఇందిరాగాంధీ తెస్తేంది, రాహుల్ గాంధీ తెస్తేంది, రాజీవ్ గాంధీ తెస్తేంది, మే తీసుకురారా కొనుక్కుందాం మీరు అన్నారు కదా, సంతలో పశువులు అంటారు కదా, అంతకంటే హీనంగా కొనుక్కున్న తర్వాత ఏమంటారు ఈ చేతగానోళ్ళు, ఇది మా బర్రె కాదు, ఇది మా గొర్రె కాదు, మేము కొనలేదు, మాకు సంబంధం లేదని అంటున్నారు. ఇప్పుడు అమ్ముడు పోయిన బర్రె కన్నా గొర్రె కన్నా సిగ్గుండాలి. ఇది ఆ దొడ్డిలో ఉందా లేదంటే ఈ పార్టీలో ఉందా, అసలు ఏడుంది అసలు ఇది బయట, లేదంటే ఊరు మీద ఇడిచిన గొర్రెలు అంటారు బర్రెలు అంటారు కదా, అట్లేమన్నా తిరుగుతున్నారా రాష్ట్రంలో వాళ్ళు చెప్పాలి.